ఆయన తప్పకుండా నా జీవితంలో సహాయం చేస్తాడని చెప్పి నీ ఆపదల్లో నీ మనసును తిన్నగా ఆయన మీద పెట్టాలి. నీ మనసు తిన్నగా ఆయన మీద నిలిపినప్పుడు తప్పకుండా ఆయన ఆపదల నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఆపద దినమందు ఆపదకు కారణమైన వాడిని ఎదిరించటానికి మనస్సును వాక్యంతో కట్టుకోవాలి. మనసును ఆ ఆపద నుండి విడిపించువాడైన రక్షకుడైన దేవుని మీద నిలపాలి. ఆయన వైపు చేతులు చాపాలి. తప్పకుండా అప్పుడు ఆపద దినాన్ని నీవు ఎదుర్కొంటావు. బైబిల్ చరిత్రలో చూడండి, మహారాజులు, చక్రవర్తులు మనస్సును నిలుపుకోలేక, మనస్సును కట్టుకోలేక మరి పతనవస్థలోకి దిగజారిపోయాడు. 127 సంస్థానాన్ని పరిపాలించిన బెల్షస్సర్ రాజు దేవుని మహిమేంటో తెలుసు, దేవుని మహాత్మ్యం ఏంటో తెలుసు, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసు. దేవుని మహాత్యాన్ని, దేవుని ఘనతను, దేవుని ప్రభావాన్ని ఎరిగిన బెల్షస్సర్ దేవుని స్తుతించటానికి, దేవుని ఘనపరచటానికి తన మనస్సును నిలుపుకోలేకపోయాడట. మనస్సును నిలుపుకోలేక చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. మనస్సును నిలుపుకొనలేని బెల్షస్సర్ రాజుకి దేవుడిచ్చిన తీర్పు ఏంటో తెలుసా? మెనే టేకెల్ ఓ పార్సెల్, నిన్ను నీ రాజ్యం నుండి తొలగించేస్తున్నానని చెప్పి తీర్పునిచ్చాడు. మనస్సు నిలుపుకున్న యోబు కష్టాల్లో, ఆపదల్లో కృంగిపోకుండా, నేను నరికివేయబడిన వృక్షమైనప్పటికీ మరలా సిగిరిస్తాను, నీటి వాసన చేత మరలా నేను సిగిరిస్తాను, ఇదిగో నేను సజీవంగానే నా దేవుణ్ణి చూస్తానని నిరీక్షణ వెల్లడి చేసిన యోబు తన మనసును కష్టాల్లో కృంగిపోకుండా మనసును వాగ్దానాలతో కట్టుకున్నాడు. ఆపదను జయించి రెండంతల ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. మనస్సును నిలుపుకొనలేని బెల్షస్సర్, దేవునిని మహిమపరచటానికి మనస్సును నిలుపుకొని బెల్షస్సర్ దేవుడు ఇవ్వబడిన ఆధిక్యత నుండి తొలగించబడ్డాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పిల్లలారా, ఈరోజు నీకు వచ్చిన ఆపదలను నువ్వు జయించటానికి నీ మనసును వాక్యంతో కట్టుకో. నీ మనసు తిన్నగా ఆయన వైపు చూడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మహా వ్యక్తి, జ్ఞానవంతుడు ప్రసంగి చెప్తున్నాడు, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. నీ మనసును నువ్వు స్వాధీనపరచుకోగలిగితే, నీ మనసును నువ్వు తిన్నగా దేవుని వైపు నిలపగలిగితే, నీ మనస్సును వాగ్దానాలతో కట్టుకోగలిగితే తప్పకుండా ఆపద దినాన్ని ఎదుర్కొంటావు. నీకొచ్చిన ఆపదల్లో నువ్వు కృంగిపోవద్దు. నీకొచ్చిన ఆపదలను చూసి భయపడిపోవద్దు. నీకు నీ కన్నబిడ్డల వల్లే, యాకోబు వలె నీ బిడ్డల వల్ల నీకు శోధన వచ్చిన, సంసోను వలె నీ భార్య వల్ల నీకు శోధన వచ్చిన, లేకపోతే దావీదు వలె స్నేహితుల వలన శోధనలు వచ్చిన, ఎవరి వలన ఎందువలన నీకు ఆపద వచ్చినా శోధన వచ్చినా దాన్ని నువ్వు జయించటానికి ప్రభు నీకు నేర్పుతున్న సూత్రం, నీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకో, నీ మనస్సునకు వాక్యమనే వాగ్దానాలు కట్టుకో, నీ మనస్సును దాని నుండి, ఆ శ్రమ నుండి, ఆపదను విడిపించగలగా దేవుని వైపు తిన్నగా చూడు. ఆ ఆపదల్లో కృంగిపోకుండా నీ మనస్సును స్వాధీనపరచుకో. తప్పకుండా నిన్ను విజయపదంలో నడిపిస్తాడు. తప్పకుండా నిన్ను విజయంతో ఊరేగిస్తాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూసేటట్లు ప్రభు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చిన్న వాక్యం నీ జీవితంతో మాట్లాడిందే నన్ను అనుకుంటే, ఆపదల వలయంలో అల్లాడిపోతున్నావా? నీ కన్న బిడ్డల వలన నీకు ఆపద వచ్చిందా? నీవు చేసుకున్న భార్య వలన నువ్వు ఆపద అనుభవిస్తున్నావా? నీవు ఆపదలు అనుభవించటానికి నీ భర్తే కారణమా? నీ భార్యే కారణమా? నీ స్నేహితులే కారణమా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ప్రేమించిన వారి వలన, సాతాను వలన నీకు ఆపద వచ్చిందా? ఆ ఆపదను జయించటానికి ప్రభు ఈరోజు నీకు నేర్పిన సూత్రం, నీ నడుమును సత్యమనే దట్టితో కట్టుకో. అంటే నీ మనసును వాక్యంతో కట్టుకో. నీ మనసును తిన్నగా ఆయన మీద నిలుపు. నీ మనసును స్వాధీనపరచుకో. ఆపద వచ్చినప్పుడు ముఖ్యంగా మనల్ని బలహీనం చేసేది మనసు.
ముఖ్యంగా మనల్ని కృంగ చేసేది మనస్సు. ఇది మనంతటికి కేంద్రం మనస్సు. నీవు కృంగిపోకుండా, నీవు బలహీనుడవు కాకుండా ఉండటానికి కేంద్రమైన నీ మనస్సును కట్టుకో. నీ మనస్సును తిన్నగా యేసు వైపు చూడు. నీ మనస్సును స్వాధీనపరచుకో. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు, నా జీవితంతో మాట్లాడావు. నీ వాక్యం ద్వారా నాకు ఒక అమూల్యమైన సంగతిని నేర్పించావు. నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ప్రభుని స్తుతించండి, ప్రభుని కనపరచండి. ఈరోజు నా ఆపద నుండి నేను విడుదల పొందటానికి నీవు నన్ను ప్రేమించావయ్యా అని చెప్పండి. మీ ఆపద నుండి ప్రభు ఈరోజు విడిపిస్తున్నాడు. తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తున్నావు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో మీరు ఆపద ఎదుర్కొంటున్నారో, ఆపదకు కారణమేంటో మీరు ప్రార్థిస్తూ ఆపద నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుని మీద మీ మనస్సును నిలపండి. వాగ్దానాలతో మీ మనస్సును కట్టుకోనండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా మా తండ్రి, ఈరోజు నీ పిల్లలైన వారు అనేకులు ఆపద అనే దాన్ని ఎదుర్కొంటున్నారు. ఆపద వలయంలో చిక్కబడి సహాయం చేసేవారు లేక కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు భార్యల వలన, మరికొందరు భర్తల వలన, మరికొందరు బిడ్డల వలన, తల్లిదండ్రుల వలన, స్నేహితుల వలన, బంధుమిత్రాదుల వలన, నమ్మిన వారి వలన అనేకులు ఆపదలు అనుభవిస్తున్నారు. ఆపదలు అనుభవిస్తున్న నీ పిల్లలతో నీవు మాట్లాడిన సత్యాన్ని బట్టి వందనాలు. ఆ ఆపద దినాన్ని ఎదుర్కోవాలి అంటే, ఆపద దినములో ఆత్మహత్యలే శరణ్యం కాదో దాన్ని ఎదుర్కోవటానికి మీకు ఒక సూత్రం నేర్పుతానని మీరు నేర్పించిన సూత్రమును బట్టి వందనాలు. ఆపదినాన్ని ఎదుర్కోవటానికి మా మనస్సును కట్టుకోవాలని, మా మనస్సును వాక్యంతో కట్టుకోవాలని, మా మనస్సును తిన్నగా సహాయకుడివైన మీ వైపు నిలపాలని, మా మనస్సును స్వాధీనపరుచుకోవాలని, అప్పుడు తప్పకుండా శోధనతో పాటు శోధన తప్పించుకుంటకు మార్గమును మీరే సరళం చేసి మీ శక్తితో మీరు ఇచ్చే ఆయుధాలను మాకు అనుగ్రహిస్తారని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఇన్న వాక్యం చేత ఆదరించబడిన నీ బిడ్డలను దర్శించండి. వారి జీవితంలో శాంతి, సమాధానం, సమృద్ధి, ఆదరణ కలుగు చేయండి. వారు అనుభవిస్తున్న ఆపదలన్నిటిలో నుండి వారికి విజయం మీరు అనుగ్రహించండి. మీ కృపామహిమ కీర్తి తెచ్చుకోండి. ఈరోజు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న నీ పిల్లలకు మీ శక్తి గల నామంతో విడుదల ప్రకటించండి అయ్యా. స్వస్థితులను చేయండి, రోగముల నుండి విడిపించండి, సంతానహీనతను రూపుమాపండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత నీ కృపామయ దేశం చొప్పున తీర్చి శాంతి, సమాధానం, సమృద్ధితో, ఆదరణతో నీ బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇంతవరకు ఈ వాక్యం చేత మీరు ఆదరించబడ్డారు కదా. ఇప్పటికీ ఇంచుమించు సంవత్సరం నుండి ఈ కార్యక్రమాల్ని రక్షణ టీవీ ద్వారా మీకు అందించడానికి ప్రభువారు కృప చూపారు. సంవత్సర కాలంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కార్యక్రమం దిగ్గజంగా ముగించడానికి ప్రభు కృప చూపారు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే మీ పిల్లలను టీవీ భాగస్వాములను చేయండి, లేదా మీ కుటుంబం తరపున ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని పరిశుద్ధాత్మను మిమ్మల్ని ప్రేరేపిస్తే సహాయం చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది పరిచర్యకు చేయూతనివ్వండి. మీకు ఒక శుభవార్తను అందిస్తున్నాను. దైవజనులు, సువార్థికులు, సంఘ కాపరులకు ఉపయోగకరంగా సిలువ నుండి వచ్చిన జీవధారలు అనే ఈ పుస్తకాన్ని పరిశుద్ధాత్మని ప్రసన్నత ధర్మాజగుడిలో జరిగిన సభల్లో ఫిబ్రవరి 10వ తారీఖున ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకంలో యేసయ్య సిలువ, మరణ, పునరుద్ధానాలను గూర్చిన ప్రసంగాలను వివరిస్తూ యేసయ్య సిలువ మీద పలికిన 7 మాటల వివరణ రాస్తూ సిలువ పునరుద్ధానాలతో 20 అమూల్యమైన వర్తమానాలతో ముద్రించబడిన ఈ పుస్తకాన్ని మేము ముందుంచుతున్నాం. స్వార్థికరణలో ముందుకు సాగాలని, దైవ సేవకులు ముందడుగు వేయాలని ఆలోచించిన వారికి ఈ పుస్తకం ఎంతో సహకరిస్తుంది. సిలువ నుండి వచ్చిన జీవధారలు అనే ఈ పుస్తకాన్ని మీకు కావలసిన వారు ఇప్పుడే వెంటనే మీ ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఉజ్జీవ ప్రవాహములు అను 45 అమూల్యమైన వర్తమానాలు కలిగిన ఈ పుస్తకం
ఇదివరకే మీకు అందించాము. ఇంకా దీన్ని ఎవరైనా పొందకపోతే సువార్త సేవలో ఎంతో ఆదరణ కలిగించే ఈ పుస్తకాన్ని 45 వర్తమానాలు, అమూల్యమైన వర్తమానాలు నింపబడిన ఉజ్జీవ ప్రవాహములు అనే పుస్తకం కొరకు మమ్మల్ని సంప్రదించండి. అలాగే ప్రతి నెల పరిశుద్ధాత్మని ప్రవాహం అనే ఒక మాసపత్రికను మేము ముద్రిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలను అది ఆదరిస్తోంది. ఆ పరిశుద్ధాత్మ ప్రవాహం అనే మాసపత్రిక మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ పరిచర్య కొరకు సహకరించాలనుకున్నవారు ప్రార్థించి మీ సహాయాన్ని మాకు అందచేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవజనుల అభిషేక ఆధ్యాత్మిక గీతములతో, అమూల్య వర్తమానములతో, వ్యక్తిగత జీవిత సాక్ష్యముతో కూడిన ఆడియో వీడియో కెసెట్ల కొరకు 45 వర్తమానములతో కూడిన ఉజ్జీవ ప్రవాహం అనే ప్రసంగ పుస్తకము కొరకు, ఆధ్యాత్మిక వర్తమానములతో సజీవ సాక్ష్యములతో నిండిన పరిశుద్ధాత్మ ప్రవాహం అనే మాసపత్రిక కొరకు, ఈ దిన దైవజనుల వాక్యం ద్వారా మీరు ఆదరించబడిన రీతిని హృదయ స్పందనగా మాతో పంచుకొనుట కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ కె. సాల్మన్ రాజు, బెయర్షెబా ఫెలోషిప్ చర్చ్, జగన్నాథపురం, జానంపేట పోస్ట్, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 08812279419. మా మొబైల్ నెంబర్ 9440581057.